హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను శ్రీ 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 నాగారపమ్మ తల్లి సేవా సమితి నుండి శివాన్ని మాడుతున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఎప్పుడూ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్య కారణం ఏమంటే, స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అన్న పేరు శేఖర. అన్నది వచ్చి ఇండియాలో రైల్వే కోడూరు, ఇక్కడే కువైట్లో ఉంటాడు. అన్నది ఈరోజు పుట్టినరోజు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలయ. ఇలాంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని, అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా తరపు నుంచి, నా కుటుంబ తరపు నుంచి, అలాగే శ్రీ 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 నాగారపమ్మ తల్లి సేవా సమితి గ్రూప్ సభ్యులందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలయ్య. అలాగే అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా శ్రీ 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 నాగారపమ్మ తల్లి సేవా సమితికి 6,000 రూపాయలు సహాయం అందజరిగింది. అందులో భాగంగానే కడపలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యా నిలయం నందున విశేష అన్నదానం నిర్వహించ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ అన్న. ఇలాంటి అభాగ్యులకు, ఇలాంటి అనాథలకు ఎంతో మందికి మీ తరపున, మీ కుటుంబం తరపున ఎంతో మందికి ఆకలి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలయ్య. అలాగే ఈ ప్రోగ్రాము మా మామ గణేష్ తరపు నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గణేష్. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలయ్య. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ జై హింద్, జై నాగారపమ్మ తల్లి సేవా సమితి.